వచ్చేసాం. ఈరోజు మళ్ళీ మీ ముందుకి మరో దేవాలయాన్ని తీసుకొచ్చేసాను. ఈరోజు ఏ దేవాలయానికి వచ్చానో తెలుసా అండి? సూర్య భగవానుడు గజలక్ష్మి మాత స్వయంభూగా వెలిసిన దేవాలయానికి వచ్చామండి. అత్తాపూర్ కిషన్ బాగ్లోని శ్రీ సూర్య భగవాన్ గజలక్ష్మి మాత టెంపుల్కి అయితే వచ్చామండి. ఈరోజు వచ్చి మాతో పాటు స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇక్కడ విశేషం ఏంటంటే గజలక్ష్మి మాత, సూర్య భగవానుడు మరియు గణేశుల వారు కూడా స్వయంభూగా వెళ్తారంటండి. ఆ విశేషాలన్నీ పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. వచ్చేసేయండి. ఇక్కడ గోశాల కూడా ఉందండి. వచ్చేయండి. ఇక్కడ శివాలయం కూడా ఉందండి. స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉందండి. ఇక్కడ గణేశుల వారు కూడా స్వయంభుగా వెలిసిన వారేనంటండి. దర్శనం చేసుకోండి మీరు కూడా.
పూజారి గారు. నమస్కారం అండి. జయ మీ శ్రీమన్నారాయణ. పేరండి? నరేష్. పూజారి గారు, ఈ ఆలయ చరిత్ర మాతో పంచుకుంటారు. పంచుకున్నాం. ఈ ఆలయ చరిత్ర అంటే ఇది గజలక్ష్మి సూర్య భగవాన్ గజలక్ష్మి అమ్మ ఆలయం. ఇది 400 సంవత్సరాల పురాతనమైన ఆలయం. ఈ ఆలయం కూడా మొత్తం శ్రీచక్రంతో కట్టబడి ఉంది. బయట లోపల కూడా శ్రీచక్రం మొత్తం రాళ్ళతోటే కట్టబడి ఉంటుంది. ఇది స్వయంభూ. స్వయంభూ సూర్యభగవానుడు. ఇది ఆ గణపతి సూర్యభగవానుడు, గజలక్ష్మి అమ్మ స్వయంభూ. అక్కడ గణపతి గారు కూడా స్వయంభూ. మిగతా శివుడు, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళంతా నార్మల్గా ప్రతిష్టాపన చేశారు. పక్కన గోశాల కూడా ఉందండి. అవునా? ఈ ఆలయం ఎవరు కట్టించింది? కట్టించింది చక్కన్న మల్లన్న వారు చేతిలో కట్టబడింది. ఈ ఆలయానికి ప్రత్యేకత ఏంటంటే సూర్యభగవాని ఆరోగ్యం గురించి, లక్ష్మీమాతకి ఐశ్వర్యం గురించి గుడికి ఆలయానికి వస్తారు. చాలామంది వస్తారు. అనుకున్న కోరికలు కూడా కంపల్సరీ నెరవేరుతాయి. ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నా, ఏదైనా ఉన్నా అమ్మ స్వామివారికి సూర్యభగవానికి 5 వారాలు 6 వారాలు అభిషేకాలు మొక్కుకొని చేసుకున్న వారికి కంపల్సరీ నెరవేరుతాయి. ఉదయం 5 గంటల నుంచి 12 వరకు ఓపెన్ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి 5 to 8 వరకు ఉంటుంది. శుక్రవారం ఆదివారము హోమం జరుగుతాయి. అభిషేకాలు ఆదివారం వచ్చేసి 5 గంటల నుంచి అభిషేకాలు స్టార్ట్ అవుతాయి. సూర్యభగవానికి 5 గంటల నుంచి 10 గంటల వరకు అభిషేకాలు జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ లక్ష్మీమాతకి ఓన్లీ శుక్రవారమే మార్నింగే చేస్తారు. ఈయన సూర్యభగవానికి దూరం నుంచి వస్తారు కదా, అందుకని 10 గంటల వరకు ఆప్షన్ పెట్టాం దానికి. ఇక్కడ పూజ చేయించుకోవాలంటే ఎంత తీసుకుంటారు? ఇట్లా అట్లా ఏం లేమా, నార్మల్ టికెట్ ఉంటుంది. టికెట్ ఎంత ఉంటుంది? 300 ఉంటుంది. ధన్యవాదాలు.